బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో భారీ మోసం వెలుగు చూసిందని చెప్పాలి. ఒక మొక్క నాటితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఏజెంట్స్ సాయంతో ఎరవేసింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ కి సంబంధించిన కంపెనీ. అయితే ప్రజెంట్ అది బోర్డు తిప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అధిక వడ్డీ పేరుతో 30 కోట్ల రూపాయల వరకు కూడా చీటింగ్ చేశారు. సీఈఓ నండూరి శివాన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొక్క పెంచితే చాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎరవేశారు. ఆ తర్వాత 5,000 కడితే మాటలో 750 రూపాయల వరకు ప్రతి నెల వస్తువులు కొనుక్కోవచ్చంటూ కూడా ఆఫర్ పెట్టారు. ఇంకోవైపు 10,000 రూపాయలు కడితే 1,000 రూపాయల వరకు కూడా ఇస్తామంటూ కూడా ఎరవేసిన పరిస్థితి. అయితే ప్రతి నెల వస్తువులు కొనుక్కోవచ్చంటూ ఆఫర్ పెట్టిన నేపథ్యంలో భారీగా జనం పదుల సంఖ్యలో భారీగా చేరిన పరిస్థితి. అయితే ఏజెంట్లు సాయంతో వారిని ఎక్కువగా కూడా జాయిన్ చేసుకున్నారు. ఎక్కువగా అధిక మొత్తంలో కూడా డబ్బులు సేకరించిన పరిస్థితి. ఏజెంట్లపై తిరుగుబాటుతో ఒక్కసారిగా మార్ట్ మూసివేశారు. 10,000 పెడితే ప్రతి నెల 1,000 రూపాయల వరకు కూడా మార్ట్లో కొనుగోలు చేయొచ్చు అంటూ కూడా ఆఫర్స్ ఇచ్చారు. అయితే ఆఫర్ల మీద ఆఫర్స్ అయితే ఇచ్చారు, కానీ ఎక్కువగా జనాన్ని కూడా చేర్చుకున్నారు. అయితే ఎటువంటి ఆఫర్స్ వాళ్ళకి తిరిగి వెనక్కి రావడంతో ఎవరైతే డబ్బులు కట్టారో ఆ బాధితులు కూడా వెంటనే సీఈఓ శివాని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో వెలుగు చూసింది. బోర్డు ఇప్పటికే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంబంధించిన కంపెనీ అయితే బోర్డు తిప్పేసిన పరిస్థితి. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఏమేమి హామీలు ఇచ్చారు అనే దానికి సంబంధించిన పత్రాలు కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఇప్పటికే బోర్డు తిప్పేసింది. ఏజెంట్స్ పై తిరుగుబాటుతోటి బోర్డు తిప్పేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు కూడా చీటింగ్ చేసినట్టు చెప్తున్నారు. సీఈఓ నండూరి శివారిని అరెస్ట్ చేయాలని ప్రధానంగా బాధితులైతే తమ డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. మరో మోసం వెలుగు చూసిందనే చెప్పాలి ఎన్టీఆర్ జిల్లాలో. అయితే ఇప్పటికే విసన్నపేటలో భారీ మోసం వెలుగు చూసిన నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు. 5,000 కడితే మాటలో 750 రూపాయలు ప్రతి నెల వస్తువులు కొనుక్కోవచ్చంటూ ఆఫర్ ఇచ్చిన క్రమంలో భారీగా మహిళలు ఇందులో ఎక్కువగా మోసపోయారని చెప్పాలి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కి సంబంధించిన మార్ట్ ఏదైతే ఉందో అడ్వైజరీ సర్వీసెస్ కు సంబంధించిన మార్ట్లో 5,000 కడితే 750 రూపాయలు, 10,000 కడితే 1,000 రూపాయల వరకు కూడా కొనుక్కోవచ్చు అన్న విధంగా కూడా వాళ్ళు ఆఫర్స్ ఏర్పాటు చేసిన క్రమంలో అత్యాశకు పోయి భారీగా ఎక్కువ మంది మనుషులు మోసపోయిన పరిస్థితి. అసలు ఒకసారి ఈ మార్ట్కు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఆఫర్ చేశారు, బాధితులు ఏ విధంగా మోసపోయారు, ఎంత మేర లాస్ అయ్యారు, ఎంత మేర ఈ అడ్వైజరీ కంపెనీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ కి సంబంధించిన కంపెనీ సొమ్ము చేసుకుంది అన్న వివరాలు చూడాలంటే ఒకసారి ఆ బాధితులు ఏమన్నారో చూద్దాం. ఈయన కూడా టచ్ లో లేదని చెప్తున్నారు. లేదండి, నాకు టచ్ లేదు. మీరు మొన్నటిదాకా కూడా వర్క్ చేశారు కదా? మొన్నటిదాకా అంటే ఆయన ఇంకా వారానికి చనిపోతారు అనగా ఆయన వర్క్ చేశాను. మరి 5 సంవత్సరాలు వర్క్ చేసి ఆయన చనిపోయినప్పుడు కనీసం మీరు పలకరించి కూడా రాలేదు. నాకు అమౌంట్ ఇవ్వలేదు మేడం. దాని గురించి కొంచెం ఆ రోజు గొడవ అయింది ఆయన వెళ్ళే ముందు. అయితే నేను రాలేదు. అక్కడ ఏం గొడవ జరగలేదండి? ఆయన వచ్చినప్పుడు ఇంట్లో నాకు శాలరీ పరంగా గొడవ అయింది మేడం. మీకు సరిగ్గా గొడవ నాకు గొడవ అయింది శాలరీ పరంగా. ఏం గొడవ అయింది? ఇంట్లో ప్రాబ్లం ఉంది. బయట ఎవరెవరి దగ్గర తీసుకొని అప్పు తీసుకొని ఇల్లు గడపాల్సి వస్తుంది. దాని నిమిత్తం ఇలా జరుగుతుంది సార్, మీరు అడిగిస్తారా ఎవరా అంటే మేము వెళ్ళంగానే ఒక వారంలో కొట్టేస్తున్నారు మొత్తం ఏమంటారు. మరి మేడం గారిని ఎదుర్కొన్నా మేడం గారిని అడగలేదు ఏమన్నా అమౌంట్ సార్ని అడగమంటారు. మరి మీరు ఇక్కడే వర్క్ చేస్తున్నప్పుడు సార్ని అడగమంటారు ఏంటో అడగలేదు? సారే చెప్పారు శాలరీ నేను ఇస్తాను వచ్చి నువ్వు కంగారు పడద్దు. నాకు తెలిసి అయితే డిస్కషన్ ఏం లేదు. ఆఫీస్కి వస్తున్నాను. ఇది ఇక్కడ సామాన్లు అక్కడ నుంచి ఇక్కడికా మీరనే నాకు అర్థం కాదు. అసలు ఎల్బిఎఫ్ ఆఫీస్ అనేది ఎప్పుడు ఖాళీ చేశారు? అక్కడ రీజనల్ ఆఫీస్ విసన్నపేట అంటే అదే హెడ్ ఆఫీస్. అక్కడే మీటింగ్లు జరిగినాయి. ఆ ఆఫీస్ ఎప్పుడు మీరు వెకేట్ చేశారు? ఆయన చనిపోయాక ఎప్పుడు వెకేట్ చేశారు? తెలియదు మేడం నాకు. మీకు తెలియదు? నాకు ఈ సామాన్లు తీసుకొచ్చేటప్పుడు నేను మీకు జీతం ఇవ్వలేదు కదా? జీతం ఇస్తానని మనకి చనిపోయిన తర్వాత మీరు ఎలా పని చేశారు? మరి నేను చేయలేదు మేడం. షిఫ్ట్ చేసింది మీరే అంటున్నారు కదా? నేను ఎందుకు షిఫ్ట్ చేస్తాను మేడం? నాకంత అవసరం ఉంది. నాకు ఇక్కడ వస్తువులు షిఫ్ట్ చేయాల్సిన అవసరం నాకేంటి మేడం? మరి ఎక్కడికి షిఫ్ట్ చేశారని మీకు ఎలా? నేను పనికి వెళ్ళి వస్తా వాళ్ళ గోవింద్ర గారు వాళ్ళందరూ ఆటో పెట్టుకుని సామాన్లు షిఫ్ట్ చేస్తాను. నేను వెళ్ళాను.
వెళ్ళి పోలీసులు కూడా ఫోన్ చేశాను మేడం, ఇలా సామాన్లు షిఫ్ట్ చేస్తున్నారని. ఓకే, పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు ఏం తీసుకోలేదు. ఎవరికి ఫోన్ చేశారు? ఏ పోలీసులు అంటే ఎవరికి? ఏ కానిస్టేబుల్కి ఫోన్ చేశారు? సత్యం గారి వరప్రసాద్ గారు ఇక్కడ విసన్నపేట లోకల్ వాళ్ళకా? ఏమని చెప్పారు? వస్తామన్నారు. సత్యం గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. అంటే ఫోన్ చేసి మీరేం చెప్పారు వాళ్ళకి? ఇలా సామాన్లు తీసుకెళ్తున్నారండి ఇక్కడ ఆఫీస్. ఎందుకు చెప్పాల్సి వచ్చింది పోలీసులకి? వాళ్ళకి తెలియాలి కదా మేడం. అదే ఎందుకు అంటున్నా, మీరు అంతకుముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ మీద? ఎవరి మీద మేడం? పోలీసులకి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు. మరి పోలీసులు ఎందుకు ఫోన్ చేశారు? ఇప్పుడు నాకు అమౌంట్ రావాలి, 7 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయించాను, నా శాలరీ 45,000 రావాలి, దాని నిమిత్తం నేను చెప్పాను మేడం. ఓకే, అదే దాని గురించి మీరు ఆల్రెడీ పోలీసులకు అప్రోచ్ అయ్యారు. ఆ రోజే చెప్పాను మేడం, ఇలా సామాన్లు తీసుకెళ్ళిపోతున్నారన్న, ఇలా అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పాను. ఇప్పుడు కాదశకు, ఇప్పుడు నీ 45,000 గురించి చూసుకున్నావు, సార్ మిగతా వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారని తెలుసు కదా, పెట్టుబడి పెట్టారని తెలుసు కదా, కోట్లు పెట్టారని తెలుసు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వు అక్కడ ఆఫీస్లో ఒక ఆఫీస్ అసిస్టెంట్ గా చేసావు కదా నువ్వు. చెప్పాను సార్. అదే ఆఫీస్ అసిస్టెంట్ గా చెప్పినప్పుడు సార్ మీ నెంబర్లు నా దగ్గర లేవు సార్. నా దగ్గర ఉన్న మీలో ఎవరికి కూడా ఎవరికి కూడా మీరు ఫోన్ చేయలేదా? చేయలేదు. ఎప్పుడు చేయలేదా? ఆఫీస్ నెంబర్ నుంచి? ఆఫీస్ నెంబర్ నుంచి చేశాను. మీ నెంబర్ నుంచి కూడా చేయలేదా? నా నెంబర్ నుంచి చేశాను కానీ నేను ఫీడ్ చేసుకోలేదు. వెలువెల నాగరాజు గారి నెంబర్ కానీ నెంబర్ ఉంది. మరి నెంబర్ ఉంది. నేను అమౌంట్ లేదంటున్నాను తమ్ముడు. నెంబర్ తెలిస్తే మిగతా వాళ్ళందరికీ తెలుస్తుందని తెలుసా నీకు? నేనైతే నాగరాజు గారు ఉన్నారు, లేకపోతే వెంకట గారు ఉన్నారు, లోపల ఆంజనేయులు గారు ఉన్నారు. నేను ఆ ముందే ఫోన్ చేశాను, అంతకు ముందు పోలీసులు అప్రోచ్ అయ్యాను. అంటే అదే పోలీసులు అప్రోచ్ అవ్వడం అంటే మీరు కేసు పెట్టలేదు, కానీ వీళ్ళు ఖాళీ చేశారని మాత్రం పోలీసులకు ఇంటిమేషన్ చేశారు, అంతే కదా? అంతే కదా సార్? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లీ అడ్వైజరీ సర్వీస్ అనే సంస్థ 2023 మార్చిలో 200 రకాల ప్రాజెక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. దీంట్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి 9% నెలసరి వడ్డీ ఇస్తాము. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు మాకు ఈ ప్రాజెక్టులో సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాల వారీగా మేము ఆఫీసులు పెట్టినప్పుడు ఎవరైతే ఇప్పుడు పెట్టుబడి పెడతారో వాళ్ళకి ముందుగా మేము ఉద్యోగాలు ఇచ్చి మంచి మంచి జీతాలు ఇస్తాము. అలాగే ప్రతి జిల్లాకి ఒక DBM అనే పొజిషన్ ఇచ్చి 50,000 నుంచి ₹1,00,000 జీతం ఇస్తామని చెప్పేసి ప్రతి జిల్లా నుంచి ఒక DBMని పెట్టి సుమారుగా 25 నుంచి 26 కోట్లు వసూలు చేసి 24 నెలల పాటు మాకు కొంతవరకు అమౌంట్ ఇచ్చి, ఒక సంవత్సరంలో 1 కోటి జరిగితే మిగతా సంవత్సరంలో సుమారుగా 24 నుంచి 26 కోట్లు బిజినెస్ చేసి మా దగ్గర నుంచి రాబట్టి మాకు వడ్డీ ఇవ్వడమే కాకుండా 2025 ఏప్రిల్ నుంచి కనీసం సమాధానం చెప్పకుండా వీళ్ళు అబ్స్కాండ్ అవుతున్నారని చెప్పేసి మేము అందరం వెళ్ళి అడిగినప్పుడు ఇది డైవర్ట్ అయ్యి మా భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ మొత్తం ఆవిడే మేనేజ్ చేసింది. ఈ ఫండ్ డైవర్ట్ అయ్యింది, మేము ఒప్పుకుంటున్నాం, తప్పు చేసాము, ఒప్పుకుంటున్నాం. మాకు టైం ఇవ్వండి, ఒక 4-5 నెలల టైం ఇవ్వండి. వేరే ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్పాన్షన్కి మేము ఆల్రెడీ మాటలు పెట్టాం భవానీపురంలో. అలాగే వేరే ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. వీటిలన్నిటికీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత మీ పేమెంట్లు ఇస్తాను. ఆయన అక్టోబర్ 27వ తారీఖున మరి పురుగుల ముందు తాగి మా అందరికి వాట్సాప్ వీడియో కాల్ చేసి మేము డబ్బులు అడుగుతున్నాము, కొంతమంది డబ్బులు అడుగుతున్నారు, ఇలా చాలామంది నాకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు, కాబట్టి నేను ప్రెజర్ తట్టుకోలేక చచ్చిపోతున్నానని చెప్పేసి మా పేర్లు చెప్పి ఆయన పురుగుల ముందు తాగి 3 రోజుల్లో చనిపోవడం జరిగిందండి. మరి దాని తర్వాత మరి వాళ్ళ ఆవిడ గారిని అడిగినప్పుడు తర్వాత మేము వచ్చి కార్యమైన తర్వాత మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఆ రోజు నుంచి కనీసం ఆవిడ అబ్స్కాండింగ్లో ఉంది. అకౌంట్స్ మొత్తం మేనేజ్ చేసింది ఈవిడే. వీళ్ళ నాన్నగారికి ఈవిడ అకౌంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ నాన్నగారికి ఇల్లు కట్టడానికి ఇక్కడ నుంచే మేస్త్రికి, ఇక్కడ నుంచే సిమెంట్ డబ్బులు, ఇక్కడ నుంచి ఇటుక డబ్బులు, ఎక్కడ నుంచి ఇసుక డబ్బులు కంపెనీ అకౌంట్ నుంచే కొట్టి మొత్తం వాళ్ళ అక్కగారికి కానీ ఇల్లు కట్టడం కానీ, వాళ్ళ అమ్మగారికి ఇల్లు కట్టడం కానీ, వాళ్ళ అక్కగారి పేరు మీద స్థలాలు కొనడం కానీ, ఆవిడ పేరు మీద స్థలాలు కొనుక్కోవడం కానీ, కొంతమందికి స్థలాలు కొన్న తర్వాత ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి ముందుగానే కొంతమందికి బినామీలకి ఈ స్థలాలు అనేవి వేరే బినామీలకి ట్రాన్స్ఫర్ చేసి మా దగ్గర ఏం లేవని చెప్పేసి తప్పించుకుని కనీసం ఇప్పుడు 20 రోజులు బట్టి ఎక్కడుందో తెలియక మమ్మల్ని రోడ్డు మీద పడేసిందండి. కాబట్టి మీడియా ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా పోలీస్ శాఖ వారి ద్వారా కానీ అలాగే ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేస్తారని మీ అందరికీ కోరుచున్నాను. పేరు రాజేందర్. నేను ఈ మన LBF సంస్థ యందు గత పోయిన నెల జూన్లో ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను. దాని ద్వారా నాకు ఒక 1 year మంచి పేమెంట్ ఇచ్చాడు సారు. తర్వాత మనము నెక్స్ట్ మనకు 240 ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. మనం దీంతో ఆగం, జెన్యున్గా మనం ముందుకెళ్తున్నామని మేడం శివాని మేడం దుర్గాప్రసాద్ సార్ చెప్పారు. అది చెప్పడం వల్ల నాకు 1 year వీళ్ళతో జర్నీ చేసిన కాబట్టి ఈయన కాన్సెప్ట్ బాగుంది, మొక్కలు పెంచాలి, అనాథలకు సేవ చేయాలి, వాటర్ దానం చేయాలి, అది అని కొన్ని సంస్థ మంచిగా చేసిండు, సూపర్ అనిపించిన వ్యక్తి. అది నమ్మి మేము ఇన్వెస్ట్ చేసినాము. ఈ సంస్థలో మాకు జాబులు ఇస్తాను ఒప్పుకున్నాడు. చాలా టెక్నాలజీగా ముందుకు వెళ్తాం, మనము మాటలు పెడతాము, 240 ప్రాజెక్టులు తెస్తున్నాము. అది అంటే నేను ఫిబ్రవరి నెలలో 1,50,00,000 ఇవి ఇద్దరికి, మా భార్య నేను
ప్లస్ శివాని మేడంకును దుర్గాప్రసాద్కి ఇద్దరు కమ్మింగ్ అయ్యి సార్ మరి అమౌంట్ జనాలది బాగుండాలి, రేపు ఏమన్నా అయితే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అంటే అట్లా ఒక్క నిమిషం భయపడకని మేడం ధైర్యం చెప్పారు, సార్ ధైర్యం చెప్పారు. ఆ ధైర్యం మీద మేము తెచ్చి కట్టినాం. మార్చి నెల, ఏప్రిల్, మే, జూన్, జూలై సాఫ్ట్వేర్ ఆగండి సార్, డబ్బులు మనకి ఇడిపోవు, రేపు వస్తాయి మాపొస్తాయని మాకు మభ్య చెప్పారు. సరే రేపు ఎల్లుండి పేన నెల గత నెల 25వ తారీఖు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఏం ఎలిగేషన్ జరిగిందో ఏం గొడవలు అయిందో జరగదు కానీ ఆయన గడ్డి మందు తాగి ఆయన చనిపోయాడు సార్. చనిపోయిన తర్వాత ఏమరిగిందని శివాని మేడంని అడిగితే సార్ ఇలా సార్కు ప్రెషర్ అయింది, ఈ వ్యాపారంలో కొన్ని కోట్లు లాస్ అయ్యిండు, దానివల్ల ఆయన గడ్డి మందు తీసుకొని తాగిండని చనిపోయినాను. అదే మేడం మరి మా కారు నిలబట్టి బాగానే ఉన్నది, రేపు మాపిస్తా అన్నారు చెప్పిల్లు కదా, మేము వాయిదాల మీద ఆగినాం కదా, రేపు మా పరిస్థితి కూడా గడ్డి మంది తాగి చచ్చేయవలసిన పరిస్థితి. ఆయన తాగి చచ్చిపోయాడు. మరి మీ వాళ్ళకి ఏం చెప్పాలంటే మరి ఇదంతా మన ఫ్యామిలీ సార్, మీరు ధైర్యంగా ఉండండి, అగత్యాలు చేసుకోవద్దు, చిన్నపిల్లలు ఉన్నారు, మీ మీద ఆధారపడి కొన్ని వందల మంది ఉన్నారు, మీకు నేను ధైర్యం చెప్తున్నా, మనం అంతా ఒకటే ఫ్యామిలీ అని. మొన్న రీసెంట్లో ఒక 10 days క్రితం మేడంతో మేము మాట్లాడినాం విజయవాడలో, డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చింది. ఈలోపు అతనితో ఒక శివ అని వాళ్ళ అక్క కొడుకుంటాడు సార్, అతను ఎంబడి ఎప్పటికి ఉంటాడు సార్, అతను ఇద్దరిని కాంటాక్ట్ అయ్యి మరి నాకు కూడా మీరు అన్యాయం చేయకండి సార్, ఎంతో కొంత మీ దగ్గర అవుతున్నాయి, ఒక 2-3 కిలోల బంగారం కొనుక్కున్నదట, ఒక 50 లక్షలు పెట్టి వాళ్ళ నాన్నకి ఇల్లు కట్టించింది, ఒక 50 లక్షలు పెట్టి వాళ్ళ అక్కకి ఇల్లు కట్టించింది, లిక్విడ్ క్యాష్ ఉంది, గోల్డ్ రూపకంగా ఉంది. ఇవన్నీ ఆయన సేవ చేసుకొని మాకు ఈ చనిపోయినాక వారం రోజుల మాట మళ్ళీ వారం రోజుల తర్వాత మొత్తానికే లేదు. దానికోసం మేము ఇప్పుడు వరంగల్ నుంచి ఇక్కడ విశానపేటకు రావడం వచ్చింది. మీరు ఏమన్నా అంటే కోర్టు ద్వారా పోండి, మేము దాన్ని ఏం చేయలేదు అది అన్నారు. దయచేసి ఆ శివాని మేడం దగ్గర కొన్ని దాదాపు ఒక 10 కోట్ల దాకా నిల్వ బడ్జెట్ ఉన్నట్టు మాకు తెలుసు, దానికన్నా ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, కానీ మాకేమన్నా న్యాయం చేయకూర్చి ఆ దుర్గాప్రసాద్ పడిన గతి మాకు పట్టకుండా మీరేమైనా మాకు దయచేసి ఈ పోలీస్ వారు కానీ మన మేడ ద్వారా కానీ ఆయన దేశం దాటేసి పోకుండా ఆ ఉన్నవి ఏమైనా కవర్ చేయాలని మా విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని కూడా మా మీద వందల మంది ఆధారపడి ఉన్నది, అది ఒక్క మా సొంత డబ్బులు కాదు. మొత్తం ఎంత అనుకుంటున్నారు టోటల్గా 26 కోట్ల దాకా వచ్చేసింది. ఆ 26 కోట్లల్లో ఇప్పుడు ఎంత ఉందో ఎంత పోయిందో, నాకు ఇన్వెస్ట్మెంట్ మా తెలంగాణ తరఫున వరంగల్ తరఫున 1,50 లక్షలు ఆగిపోయినాయి, ₹1 కూడా తీసుకోలేదు. ఈలోపు ఇలా జరిగిపోయింది. ఆమె ఎస్కేప్లు ఉంది, మరి కావాలని మమ్మల్ని మభ్యపెట్టి నమ్మించి ఉన్న డబ్బంతా ధనం అంతా చేసుకొని ఆమె ఎస్కేప్లు ఉన్నది. కాబట్టి ఎస్కేప్ కాకపోతే ఏమన్నా మాకు సాయం చేయాలని మీడియా ద్వారా కానీ పోలీస్ వారి ద్వారా కానీ మేము కోరుకుంటున్నాం. మొత్తంగా చూసినట్లయితే అధిక వడ్డీకి ఆశపడి ఎక్కువగా కూడా బాధితులు మోసపోయినట్టు అయితే అర్థమవుతోంది. అధిక వడ్డీ పేరుతో 30 కోట్ల రూపాయలు చీటింగ్ చేసింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీ. దీంతో ఎవరైతే సీఈఓ ఉన్నారో ఆమెను అరెస్ట్ చేయాలంటూ కూడా బాధితులు ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నారు. అసలు ఎంత మేర ఆమె బినామీలకు ఇచ్చింది, ఆమె ఎంతవరకు సొమ్ము చేసుకుంది, ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు అన్నదానికి సంబంధించి కూడా దర్యాప్తు చేయాలంటూ వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇంటికి ఒక మొక్కను పెంచండి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటూ కోట్లాది రూపాయల స్కామ్ ప్రస్తుతం చేశారంటూ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి విషయం. ప్రస్తుతం కొంతమంది బాధితులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఏం చెప్పారు, మీకు ఏదైతే కలెక్షన్ చేయమని చెప్తా ఉన్నారో అసలు ఏం జరిగింది? సార్ 2023 మార్చిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే పేరుతో ఒక సంస్థ విశానపేటలో మొదలుపెట్టారు సార్. నండూరి దుర్గాప్రసాద్, నండూరి శివాని అనేవాళ్ళు. అయితే ఎవరైతే మా ప్రాజెక్ట్స్, మాకు 200 రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 200 రకాల ప్రాజెక్ట్స్కి మీరు ఎవరైతే సహకరిస్తారో పెట్టుబడి పెట్టి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఉద్యోగం ఇస్తాము. అలాగే మా కంపెనీలో చాలా రకాల ప్రాజెక్ట్స్ మేము రన్ చేస్తున్నాము. మాటలని, అలాగే ట్రస్ట్లని, అలాగే చిట్స్ అని, బ్యాంక్స్ అని, ఇలా చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ వడ్డీతో పాటు, అధిక వడ్డీ ఆశ చూపి వడ్డీతో పాటు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి మధ్యతరగతి నుంచి బలహీన వర్గాల వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి, మనిషికి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసి 2025 అంటే ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ వరకు కూడా వడ్డీ అనేది సక్రమంగా ఇచ్చారు. తర్వాత నుంచి మా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు మాకు పేమెంట్లు ఆపేయడం జరిగిందనమాట. సో పేమెంట్ల గురించి మేము అడిగినప్పుడు, బాధితులందరూ వెళ్ళి అడిగినప్పుడు ఈ యొక్క సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దుర్గాప్రసాద్ గారు, మేము అక్టోబర్ ఎండింగ్కి మేము మళ్ళీ మొదలు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన మా అక్టోబర్ 27వ తారీఖున
మేము అడుగుతుండగా ఆయన ప్రెజర్ ఫీల్ అయ్యి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగిందనమాట. మరి ఈ యొక్క అకౌంట్స్ కానీ లేకపోతే ఈ యొక్క మేనేజ్ చేసిందని ఎవరు అని ఆయన కూడా మీటింగ్లో మాకు వారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ శివాని గారు మొత్తం అకౌంట్స్ మేనేజ్ చేశారు, ఈవిడే డైవర్ట్ చేశారని చెప్పడం జరిగింది. సో ఈయన పేరు మీద ఆల్రెడీ ఒక 10 నుంచి 15 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారని తెలుస్తుంది. ఈ ప్రీమియంతో పాటు అలాగే మేము పెట్టుబడి పెట్టిన ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని ఆ ప్రీమియంని తీసుకుని ఆవిడ అబ్స్కాండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఎవరికి ఆవిడ ఎక్కడుంది ఏంటి అనేది కూడా ప్రస్తుతం అనేది తెలియట్లేదు. మేము కొంతమంది మా వాళ్ళు విసన్నపేట కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా సరే ఇక్కడ ఎవరు ఉండట్లేదని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గర ఇంటికి కూడా వెళ్ళినప్పుడు కూడా మా పాప ఎక్కడ కనబడట్లేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే మాలో కొంతమంది విసన్నపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు వారు కూడా ఇది వ్యక్తిగతంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మిస్ అయ్యారని చెప్పేసి కంప్లైంట్ పెట్టాలని చెప్పి. మీరు ఎంతమంది చేత కట్టించారు, ఎంత మొత్తం సార్? సుమారుగా 2000 మంది పెట్టాం సార్. 2000 మంది కూడా 26 నుంచి 30 కోట్లు పెట్టాం సార్. ప్రతి జిల్లా నుంచి 2 రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు సార్, అందరూ ఉన్నారు, ప్రతి జిల్లా నుంచి ఉన్నారు. అయితే దీంట్లో కొంతమందిని ఒక DBM అనే పేరుతో పెట్టి వాళ్ళ ద్వారా ఇది బిజినెస్ జరిగేటట్టు పెట్టుబడులు పెట్టేటట్టు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో కొంచెం వ్యాపారం చేయించారు సార్. అంటే మీకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చినట్లుగా కూడా తెలిసింది. ఏంటిదండి అది? మేము ఆల్రెడీ పెట్టుకున్నాం సార్, అమౌంట్ పెట్టుకుంటే ఇంటింటికి జాబ్ అని చెప్పారు కదా, ఇలా ఒక జిల్లాకి మీకు జాబ్ హోల్డర్ అని చెప్పి మాకు ఇలాగ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసారు. ఇది ఇచ్చి దీని ద్వారా మమ్మల్ని మీరు కట్టాలి, మీరుతో పాటు ఇంకా కొంతమందితో కట్టించాలి అని చెప్పన్నారు. దాంతోపాటు ప్రతి డ్వాక్రా మహిళల దగ్గర ప్రతి మీటింగ్ పెట్టినా సరే మొగుడు పిల్లం ఇద్దరు వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు ప్రతి ఇల్లు బాగుపడుతుంది, ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని మేము మంచిగా తీసుకొస్తాము, ముందుకు తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంత అమౌంట్ కట్టించుకుని ఇలా చేశారండి. మీరు ఎంత కట్టించారండి? 38 లక్షలు కట్టించాను సార్. నేను ఒక 11 లక్షలు పెట్టుకున్నాను, మిగతా వాళ్ళతో కూడా కట్టించాను. ఇప్పుడు మీరు ఎంత కట్టించారు మొత్తం ఏం చెప్తున్నారు? యాక్చువల్గా ఇది అంటే ఒక నమ్మించి మధ్య తరగతి వాళ్ళని మమ్మల్ని ఏంటంటే క్వాలిఫైడ్ పీపుల్ని డైరెక్టర్స్గా చూపించారండి. ఎట్లా అంటే ఒక జడ్జి ఉన్నారు, ఇందులో ఒక మీడియా పర్సన్ ఉన్నారు, ఒక IAS చదువుతున్న క్యాండిడేట్, వీళ్ళందరూ ఒక డైరెక్టర్స్గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇది కేవలం మీ దానికోసమే కాదు, మీ వెనకాల తరాలు కూడా, అంటే మీ ఇంట్లో ఇప్పుడు జాబ్ లేకుండా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ మేము జాబ్ ఇస్తాము. మీరు పెట్టే ఒక పెట్టుబడి 50,000 కాడి నుంచి 5 లక్షల వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు పెట్టే ఒక 50,000 ఈరోజు మీకు పెట్టినట్టు కాదండి, 3 తరాల వరకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారండి. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్, ఇలా విజిటింగ్ కార్డు. ఇక్కడ మార్ట్స్ కూడా ఓపెన్ చేశారు, మార్ట్ కూడా భవానీపురంలో ఓపెన్ చేశారు, రన్ చేశారు, అక్కడ కూడా కట్టించుకున్నారు, గ్రాసరీస్ ఇచ్చారు, ట్రస్ట్ అని చెప్పారు. ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళటం, డబ్బులు ఇవ్వటం, సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పనిచేయడం, ఇవన్నిటితో మాకు ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేశారనమాట. ఇది కింద నుంచి వచ్చి మనం పెట్టుకున్న కంపెనీ, ఇందులో ఎవరు ఓనర్స్ కాదు, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి ఇచ్చేద్దాం అని చేశారండి. మీకు డబ్బులు ఏమైనా ఇచ్చారు? అసలు ఇందులో పార్ట్ ఏంటంటే అండి, మనం ఇలా కట్టించగానే ఏమి ఇవ్వరండి. ఒక 25 లక్షలకి రీచ్ అయిన తర్వాత, ఒక స్లాబ్కి రీచ్ అయిన తర్వాత అప్పటి నుంచి మేము అమౌంట్ ఇస్తామని చెప్పారు. అసలు నేను ఆ స్లాబ్కి కూడా రీచ్ అవ్వలేదు. నా ద్వారా నేను పెట్టింది ఒక 2.5 పెట్టాను, మా వాళ్ళందరూ కలిసి 23 పెట్టారు, మొత్తం కలిపి 23 అయింది. సో నేను ఆ స్లాబ్కి కూడా రీచ్ అవ్వాలి. మార్చి వరకు అయ్యిందండి, ఏప్రిల్ నుంచి అవ్వడం మానేశారు. ఇదేమిటని వెళ్ళి మేమందరం ప్రశ్నిస్తే లేదు, ఫండ్ అయితే మిస్యూజ్ అయ్యింది, అది నేను ఒప్పుకుంటున్నాను అన్నారు. మేమేం అడిగాం, ఫండ్ చేసింది అసలు తీసుకుంది మొత్తం మేనేజ్ చేసింది మీ వైఫ్ అయినా CEO అయినా శివానియే కదా, మరి యాక్షన్ ఏం తీసుకుంటున్నారంటే అవన్నీ కాదు, యాక్షన్ కాదు, ఆవిడకి సంబంధం లేదు, నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను, ఇచ్చే బాధ్యత నాదన్నారు. టైం ఇమ్మన్నారు, మేము సరే అనుకుని టైం ఇచ్చామండి. టైం ఇస్తే ఇక్కడ మార్ట్స్ కూడా ఓపెన్ చేస్తాం. మీ నమ్మకం లేదంటారని చెప్పి మేము చూడండి మార్ట్స్ కూడా ఓపెన్ చేస్తాం. జస్ట్ మా ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి డిలే అయింది, కానీ ఫండ్ లేక కాదని ముందు అబద్ధం చెప్పారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నారా ఏమైనా వాళ్ళు? ఆయన అయితే చనిపోయారండి, కేవలం ఆవిడేమంటుందంటే మా ప్రెజర్ వల్లే చనిపోయారు అంటున్నారు. ఆవిడేమో అబ్స్కాండ్లో ఉంది. 15 crores ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆయన చనిపోయి నెల కూడా కాకముందే వచ్చి ఇక్కడ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళింది మన గవర్నమెంట్ GGH నుంచి. ఇప్పుడు కనిపించట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అది సార్, ఆవిడ్ని కొంచెం పట్టుకుని విసన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇదే సార్ మా విజ్ఞప్తి. ఆ స్టేషన్ వాళ్ళు కనుక పూనుకుంటే వాళ్ళ అమ్మా నాన్న కనుక మీరు కస్టడీలో తీసుకుని, వాళ్ళ అమ్మా నాన్న అక్క సార్ వీళ్ళు ముగ్గురే వాళ్ళ సహకారంతోనే ఇప్పుడు ఆమె దాక్కుని ఉంది. వాళ్ళని పట్టుకుని ఎంక్వైరీ చేయించండి చాలు, మా డబ్బులు మాకు ఇప్పించండి, అదే కోరుకుంటున్నాం. సిపి గారిని కలిశారు కదా, ఏం చెప్పారు మొత్తం, అంటే ఎటువంటి హామీ ఇచ్చారు? సిపి గారిని కలిస్తే మైలవరం CI గారికి రిఫర్ చేశారండి. అయితే ఆల్రెడీ అంతకు ముందు రోజే విసనపేట స్టేషన్లో మా వాళ్ళకి చేదు అనుభవం ఎదురైంది.
ఇలా చేశారండి, ఇలా మీరు యాక్షన్ తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి అని అంటే, ఇది సివిల్ కేసు అమ్మా, సివిల్ కేసులు మేము హ్యాండిల్ చేయము, కాబట్టి మీరు ప్రైవేట్గా లాయర్ని చూసుకొని మీరు కోర్టులో చూసుకోవడం అని అన్నారండి. దాన్ని బట్టి సిపి గారి దగ్గరికి వచ్చినప్పుడు మైలవరం సిఐ గారు రిఫర్ చేశారు. సరే ఎక్కడికి వెళ్ళినా సరే సివిల్ కేసు అంటున్నారు, యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పి మన నాగార్జున గారిని అప్రోచ్ అయ్యామండి. అది సార్ జరిగింది. ఇది ఏదైతే స్కామ్కు సంబంధించి కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఏజెంట్లను నియమించుకొని వారి చేత కొంతమంది ప్రజల చేత ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారి చేత డబ్బులు కట్టించుకోవడం, ఆ తర్వాత 25 లక్షల రూపాయలు దాటితే మీకు ప్రతి నెల అమౌంట్ పడుతుందని ఆశ చూపి అన్ని కట్టించినట్లుగా కూడా తెలిసింది. అయితే ప్రస్తుతం సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. కానీ CEO ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ ఆమెకు సంబంధించి అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతం నుంచి బయటకు వస్తేనే తమ పరిస్థితి, తమ ఏదైతే డబ్బులు అనేది వస్తాయంటూ కూడా వీళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో లేకపోవడంతో కూడా ఎంత మోసపోయామంటూ కూడా అటు పోలీసులను అయితే ఆశ్రయిస్తే సిపిని కూడా కలవడం జరిగింది. అటు పోలీసులకు సంబంధించి రిఫర్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కేసుకు సంబంధించి కూడా మరింత విచారిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది రూపాయల స్కామ్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్కామ్కు సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం అంత బాధితులు ఉన్నారు. అసలు మీకు ఏం చెప్పారు? అంటే మీ మాటకు సంబంధించి ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏం చెప్పారు మీకు? ఏం చేత కట్టించారు? అంటే ఫస్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీస్ అని ఒక ఫైనాన్స్ కంపెనీగా స్టార్ట్ చేశారు సార్. ఇది స్టార్ట్ చేసిన తర్వాత 1 lakh కట్టించుకుంటే మంత్లీ 10,000 చొప్పున 30 months ఇస్తామని చెప్పారు. అట్లా కొంతకాలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కంపెనీ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ మిస్సెస్ శివాని గారు, దుర్గాప్రసాద్ గారు ఇద్దరు నడిపారు అంతా. అయితే ఈ నడిపే వ్యవహారంలో ఏదైతే ఉందో ఒక అకౌంటబిలిటీ లేకుండా ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత కంపెనీ ఖర్చు పెట్టారు, జనాలకు రిటర్న్ ఎంత ఇస్తున్నారు అనేది ఒక అకౌంటబిలిటీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు చేశారు సార్ కంపెనీలు. మేము ఆ విషయాన్ని అడిగాం. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత రిటర్న్ ఇస్తున్నారు, ఒక అకౌంటబిలిటీ లేకపోతే ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశం ఉందని అడిగాం సార్. అడిగినప్పుడు వాళ్ళ నుంచి మేము చెప్పే అవసరం మాకు లేదు, మీరు నచ్చితే చేయండి లేకపోతే లేదన్నట్టు సమాధానం చెప్పారు సార్. అంటే అమౌంట్లు జనాల నుంచి తెచ్చింది మేము కదా, ఒక అడ్వైజర్గా వాళ్ళకి ఒక అడ్వైజ్ చేసి అమౌంట్ తెస్తున్నాం కదా, దానికి మేము సమాధానం చెప్పుకోవాలి కదా జనాలకి. ఎంతెంత మీరు ఖర్చు పెడుతున్నారు, ఎంతెంత ట్రేడ్ చేస్తున్నారు, ఎంతెంత ఇస్తున్నారు అంటే వాళ్ళు సమాధానం చెప్పలేదు సార్. శివాని మేడం గారు వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మిస్సెస్ CEOగా ఉందండి. ఆవిడ చాలా రెక్లెస్గా మా అందరితో మాట్లాడి మేము చెప్పే అవసరం మాకు లేదు, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని కంపెనీ నుంచి తీసేయడం, చాలామందిని రిమూవ్ చేశారు. అట్లాగే కొంతకాలం అలా తీసుకుంటూ వచ్చిన తర్వాత కొంతకాలానికి మొత్తానికి అమౌంట్లు లేవు కంపెనీలో, మీరు టైం ఇస్తే అమౌంట్లు ఇస్తామన్నట్టు చెప్పారు. జనాలు కూడా 6 నెలలు ఆగారు సార్. అమౌంట్లు ఆపించిన తర్వాత 6 నెలలు ఆగారు. 6 నెలల తర్వాత మార్టెన్ పెట్టారు సార్, భవానీపురంలో LBF మార్టెన్ పెట్టారు. ఆ మార్ట్ పెట్టి ఆ మార్ట్లో కూడా కొంతమంది దగ్గర అమౌంట్లు కలెక్ట్ చేశారు. నెలకు 5,000 కడితే మీకు నెల ఇంత అమౌంట్ ఇస్తామని అమౌంట్ కలెక్ట్ చేశారు. దగ్గర ఒక 2 కోట్లు 3 కోట్ల దగ్గర. ఆ అమౌంట్లు ఎవరికి రూపాయి ఇవ్వాల. ఆయన ఈ ప్రెజరంతా తట్టుకోలేక సూసైడ్ చేసి చనిపోయాడు ఆయన. ఆ తర్వాత శివాని మేడం గారి దగ్గరికి వెళ్ళారు అందరూ. మేమందరూ వెళ్ళాం మాట్లాడడానికి. మరి జనాలకు డబ్బులు ఎవరికి రాలేదు, వాళ్ళకి ఏం సమాధానం చెప్దామంటే నా దగ్గర ఏమీ లేవు, నేనేం చెప్పాలి సమాధానం అని చెప్పినట్టు ఏడ్చుకుంటూ మాకు సమాధానం చెప్పింది. అయితే తర్వాత ఈ కార్యక్రమాలు ఆయన అంత్యక్రియలు అన్నీ అయిపోయిన తర్వాత మేము ఒకసారి వస్తామమ్మా, వచ్చిన తర్వాత కంపెనీలో ఎంత అమౌంట్ ఉంది, స్థలాలు ఏమైనా కొన్నారా, ఈ అమౌంట్లు ఏమైనా మిగిలితే బాధితులు కొంతమంది ఉన్నారు కట్టి అమౌంట్లు రానోళ్ళు, వాళ్ళు రోడ్డున పడ్డారు, వాళ్ళకి ఎంతో కొంత ఇద్దామని చెప్పి మాట్లాడాం. ఆవిడ నుంచి ఏం సమాధానం రాలేదు సార్. రీసెంట్గా 20 రోజుల నుంచి అమ్మాయి ఎస్కేప్లో ఉంది శివాని మేడం. సో బాధితులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీడియా వాళ్ళతో సహాయంతో ఏంటంటే పోలీసులు కూడా దీన్ని పట్టించుకుంటా. విసనపేటలో ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేయడానికి వెళ్ళారు, విసనపేటలో కంప్లైంట్ తీసుకోలేదంట. ఇది సార్ జరిగింది. మీ ద్వారా ఆ అమ్మాయి ఎక్కడుందో బయట తీసుకురావాలి. వాళ్ళ అమ్మ నాన్నని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కస్టడీలు తీసుకొని వాళ్ళ అమ్మాయిని బయట తీసుకొస్తే జనాలకు న్యాయం జరిగింది సార్. అయితే ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఏదైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాకుండా భవానీపురంలో ఒక మార్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్ట్కు సంబంధించి కూడా వసూళ్ల పర్వం కొనసాగించారు. దాదాపు 2 కోట్ల పైన వసూలు చేశారు. 5,000 కడితే ప్రతి నెల 750 రూపాయలు సరుకులు ఫ్రీగా ఇస్తామంటూ కూడా ఆఫర్ చేశారు. దీంతో వీళ్ళంతా ఇక్కడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకు కూడా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళందరి దగ్గర వీళ్ళు కొంతమంది చేత డబ్బులు కట్టించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఉంది. అమ్మ, మీరు ఎంత మేర కట్టించారు, మీకు ఎటువంటి ఆఫర్ చేశారు? 5,000 కట్టించాము ఒక్క మనిషికి, 8 మందికి కట్టించాము సార్. 40,000 అసలు ఇవ్వలేదు సార్. శాలరీ ఇవ్వడం 2 నెలలు ఇవ్వలేదు సార్. అడుగుతుంటే ఏం చెప్తున్నారు? అసలు ఎవరైనా అందుబాటులో ఉంటున్నారా ప్రస్తుతం? ఎవరు ఉండట్లేదు సార్. మేడంకి చేశాను,
నాకేం తెలీదు, నాకు సంబంధం లేదు అని అన్నాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎటువంటి ఆఫర్ చేశారు? ఎంత కట్టించారు? సార్ నేను ఏలూరు నుంచి వచ్చానండి. మాకు అసలు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలుగా అమౌంట్ పెట్టుకుంటే ఇలా ఇస్తామని చెప్పారు, మంత్లీ ఇస్తామన్నారు. ₹1,00,000 పెట్టుకుంటే 9,000 ఇస్తామన్నారు. అలా మేము 30 నెలలు ఇస్తానన్నారు. ఇస్తానన్నాక సరే ఇంటికి ఒక జాబ్ అన్నాడు. జాబ్ నిమిత్తం మీకు ఒక జిల్లాకు మీకు ఇస్తున్నానండి, మొత్తం ఆ జిల్లాలో ఏదైతే ఉందో అదంతా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, మీరు తీసుకొచ్చి ఇలాగ కట్టడమే వాళ్ళు కూడా అని చెప్పారు. అలా చెప్పి నేను 38 లక్షలు కట్టించానండి. నేను 11 లక్షలు పెట్టుకున్నాను, మొత్తం కలిపి 38 లక్షలు. తర్వాత ఈ అమౌంట్ రావట్లేదని చెప్పి అడిగితే ఇలా మాట పెట్టాము, మాటలో జాబ్ ఉందని మాటకి రమ్మన్నారు. మాటలో కూడా మార్కెటింగ్ టీం మొత్తానికి కలిపి హెడ్ అండి, మీరు అందరిని వాళ్ళని చూసుకోవాలని చెప్పి మాకు ఇచ్చారు. ఇస్తే అందరితో మాట్లాడాము, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కూడా మేము విసనపేట మచిలీపట్నం వెళ్ళి అడిగితే ఈ కనీసం ఇన్సూరెన్స్ డబ్బులన్నా వస్తే ఏదో ఒకటి చేసి నేను క్లియర్ చేస్తానని మేడం, నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేవు అని అంది. ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాక ఆవిడ కనిపించట్లేదండి. అంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తే కనుక అది కూడా తీసుకుని ఆవిడ పారిపోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ అక్కని కస్టడీలోకి తీసుకుని ఆవిడని హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయితే మరికొంతమంది ఉన్నారు. మీరు ఎంత ఆఫర్ చేశారు? మీరు ఎంత మేర కట్టించారు? నేను జస్ట్ రిసెప్షనిస్ట్ని సార్, నాకు శాలరీ ఇవ్వలేదు. 40 days శాలరీ రావాలి, న్యూ జాయినింగ్ నేను. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ 2 months 3 months శాలరీస్ ఇవ్వలేదు. మీకు ఎటువంటి ఆఫర్? నాకు 3 months శాలరీ రావాలి సార్. 3 months నుంచి నాకు శాలరీ ఇవ్వలేదు. మీరు ఏం చేసేవారు మాటలో? నేను రిసెప్షనిస్ట్గా చేశాను, సిస్టమ్ ఆపరేటింగ్గా, బాండ్స్కి అలా. మీరు లెక్క కౌంట్ చేస్తూ ఉంటారు, సిస్టమ్ ఆపరేటర్గా అంటున్నారు. మొత్తం అంతా అంటే మిగతాకి సంబంధించి అసలు ఎవరైనా బాండ్స్ ఎంత కట్టారు, ఎలా మేనేజర్ వచ్చేసి కిరణ్ సార్, మాట మేనేజర్, వాళ్ళు చూసుకుంటారు. మేమైతే కట్టించి మామూలుగా శాలరీ అయితే మాకు రాలేదు, ఇస్తా అని చెప్పారు కానీ ఇవ్వలేదు. వాళ్ళ వైఫ్కి కాల్ చేస్తే నాకు సంబంధం లేదు, మాటలు ఎవరైతే చేస్తారో వాళ్ళని అడగనని చెప్పారంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎటువంటి ఆఫర్ చేశారు? అంటే మీరు ఏమైనా కట్టించారా? అమౌంట్ కట్టించాం సార్, 6 చేత కట్టించాను. నాకు 30,000 రావాలి శాలరీ, 2 months శాలరీ రావాలి సార్. మార్ట్ మేనేజర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఏం చెప్తున్నారు అడుగుతుంటే? అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. నాకే లేదు, మీకు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి మేము అని అంటున్నారు. మీరు అక్కడ ఎంప్లాయా మొత్తం? నేను ఎంప్లాయీ. మీకు ఏం చెప్పారు? నేను అక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశానండి. నేను అక్కడ బాండ్లు ప్రిపేర్ చేయడం కానీ ఏవి కానీ నేను చేసేవాడిని. నేను సార్ దగ్గర ఉండేవాడిని అనమాట ఒకప్పుడు. తర్వాత ఇటు వచ్చేసాము, మార్ట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ నాకు దాన్ని బట్టి నాకు ఒకటి అప్పగించారు, ఒక పని, ఒక సెక్షన్ అనమాట నాకు. అంటే ఆ సెక్షన్లో ఏం జరిగేది అసలు? ఆ సెక్షన్లోని బాండ్ ప్రిపేర్ చేయడం అంతవరకే నా పని. బాండ్ ప్రిపేర్ చేయడము, ఎవరు ఎంత ఇచ్చారు అనేసి లెక్క చెప్పడం అంతవరకు సార్కి. కలెక్షన్ సంబంధించి ఎవరైనా బయట నుంచి తీసుకొచ్చినా కానీ మొత్తం అవన్నీ ఇన్ఫామ్ చేయడం వరకే అంతే. నేను చేసిన వర్క్ అంతే అదేనండి. నాకైతే శాలరీ ఇవ్వాల్సి వచ్చింది, అయితే శాలరీ ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. 3 months శాలరీ ఇవ్వలేదు ఇంకా. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క గాథని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అడ్వైజరీ సర్వీసెస్కి సంబంధించి కోట్లాది రూపాయల స్కామ్ బయటపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మార్ట్కు సంబంధించినటువంటి స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది. ఏదైతే భవానీపురంలో ఏర్పాటు చేసినటువంటి మార్ట్లో కూడా దాదాపు ప్రజల నుంచి అత్యధికంగా డబ్బులు వసూలు చేశారు. 5,000 రూపాయలు చెప్తే వసూలు చేస్తే కనుక వాళ్ళకి 700 రూపాయల వస్తువులు ఫ్రీగా 10 నెలల పాటు ఆఫర్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున కొంతమంది పెట్టుబడులు కూడా పెట్టారు. వాటికి సంబంధించి కూడా 2 కోట్ల పైన వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎవరైతే సంస్థ ఫౌండర్ ఉన్నారో దుర్గాప్రసాద్, అతను ఇప్పటికే మరణించడం జరిగింది. కానీ ఆమె భార్య ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి, కనిపించకుండా వెళ్ళిపోవడంతో కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా బాధితులంతా లబోదిబోమంటున్నారు, పోలీసులని ఆశ్రయిస్తున్నారు, తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎవరైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంబంధించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేశారో దాదాపు లక్షల రూపాయలు, కొంతమంది 5 లక్షలు పెట్టారు, 10 లక్షలు పెట్టారు, వేరే వాళ్ళ చేత, కనిపించిన వాళ్ళ చేత, వాళ్ళ దగ్గర మొత్తం తీసుకుని వచ్చి దాదాపు ఇప్పుడే ప్రస్తుతం మాట్లాడడం కూడా జరిగింది. 38 లక్షల రూపాయలు కట్టించాము. మిగతా వాళ్ళు కూడా ఒక ఏలూరు, ఖమ్మంకి సంబంధించి మొత్తం అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరుకు సంబంధించినటువంటి బాధితులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే ప్రస్తుతం అఫీషియల్గా సంస్థ ప్రకటించిన దాని ప్రకారం 2,000 మంది పైగా ఇన్వెస్టర్లు ఉన్నారంటూ కూడా చెప్పింది. దాని ప్రకారం ప్రస్తుతం అంతకంతకు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కూడా దీనిపైన విచారణ జరిపితే కనుక కోట్లాది రూపాయల స్కామ్ అనేది బయటకు రావడం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.